వెల్కమ్ టు స్వాతి క్రియేషన్ ఛానల్. నేను మ్యాంగోతో పులిహార చేస్తున్నా. మ్యాంగోకి ఇలా పొట్టు తీసేయాలి. 5 తీసుకున్నా. తీసేయాలి అన్ని 5కి అన్నిటికీ తీసేస్తాను నేను. ఇవన్నీ తీసేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను దీనికి తురిమేసుకుంటున్నా. ఇలా అయితే రాదు, అందుకోసం ఇలా చేస్తాను. చిన్నగా ఉన్నాయి కదా, చేతికి పోతుందేమొచ్చు అని భయం వేస్తుంది. తురిమేసుకున్నా. దీనికి తురిమేసుకుంటా, అన్నిటికి తురిమేసుకుంటా. ఓకే, అయిపోయినాయి అన్నీ. 5 కూడా తీసాను. 5 ఎందుకు వేసానంటే పుల్లగా వస్తేనే బాగుంటుంది కాబట్టి 5 వేసాను. ఇది ఇంతే అయిపోయింది. కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, పల్లికాయలు, కరివేపాకు, మిర్చి, కొత్తిమీర, మ్యాంగో తురిమింది, పప్పు దినుసులు, ఇవి పప్పు దినుసులు, జీరా, అలాగే ఏమంటారు దీన్ని, ఏమో నాకు తెలియదు, మరాఠీలో తెలుసు కానీ తెలుగులో తెలియదు. పసుపు, ఇంగువ, కారం, అలాగే ఉప్పు, పింక్ సాల్ట్, కొంచెం పేస్ట్, అల్లం. స్టార్ట్ చేస్తున్నా. కొంచెం వాటర్ వేసాను. నాకేమో ఎప్పుడు అటు కడిగి పెట్టి ఇలా చేయడం పెడతాను నేను, ఎప్పుడు లేదు నాకు తెలియదు కానీ నాకు అదే అలవాటు ఉంది. ఇదే నూనె మేము ఊరు నుంచే తెచ్చుకుంటాం. పట్టింది నూనె అంటారు కదా, ఇదే నూనె. ఎక్కువ వేయాలి, మరీ ఎక్కువ కాదు, మీడియం. कसं दिसतं दिसू झाले काका, तिकडेच चांगलं होतं, तिकडून ते क्लिअर दिसू लागलं होतं. ముందుగా పప్పు దినుసులు వేసుకుంటున్నాను. ఇది కరివేపాకు వస్తుంది, మళ్ళీ ఇది వేసుకున్నా. మిరపకాయలు వేస్తున్నా. కలుపుతూ ఉండాలి. నేను ఎప్పుడు
మిరపకాయలు వేసేటప్పుడు ప్లేట్ ఇలా పెడతాను. ఆయిల్ అనేది పైకి తేలకుండా ఉంటుంది. మన ఏదైనా బాక్స్ మీద మొత్తం జిడ్డు జిడ్డు అవుతాయి పక్క సైడ్, అందుకోసం వేసి అవుతుంది కదా. మళ్ళీ పల్లీలు వేసుకోవాలి, తొందరగానే పల్లీలు వేసుకోవాలి. లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుంది, మళ్ళీ అది ఏదో బాగా అనిపించదు. ముందు వేస్తాను. కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు నేను ఎప్పుడువి కట్ చేసి వేస్తాను, ఎందుకంటే ఎవరెవరు పడేస్తారు కదా, చిన్న చిన్న ముక్కలు చేస్తే అది నోట్లో వెళ్తుంది అనేది కట్ చేసి పెడతాను. తర్వాత ఆనియన్ వేస్తున్నాను. మంచిగా కలుపుతూ ఉండాలి. స్మెల్ బాగా వస్తుంది. మంచిగా కలిపామనుకో మంచిగా వస్తుంది. ఆ పల్లికాయలు ఇట్లా క్రిస్పీగా అయితే పట్ట సౌండ్ వచ్చిందనుకో మంచిగా అయినట్టు. ఫస్ట్ ఇంకో కొంచెం పగిలిపోయింది, అలా పగిలితే బాగుంటాయి. అలాగే నేను ఏమేస్తున్నానంటే మ్యాంగో వేస్తాను. మ్యాంగో తురుము వేసేస్తున్నాను. అల్లం జస్ట్ సారీ ఇది వేస్తాను, అల్లం పేస్ట్. ఎందుకంటే మళ్ళీ అది వాసన వస్తుందని అంటారు కాబట్టి దీన్ని ఇలా నేను ముందే చేసి పెడతాను. నా వల్ల ఒక్కొక్కసారి కాదు కాబట్టి ముందే చేసుకుంటే తొందరగా వంట అవ్వడానికి ఈజీ అవుతుంది అనేసి చేస్తాను. అది ఎక్కడైనా ఉంటే ఇలా చేస్తున్నాను. అప్పుడైతే ఇట్లా గట్టిగా కాదు కదా, ఇది గట్టిగా అయిపోతుంది. అలాగే ఇది వేసేస్తున్నాను, తురుము వేసేస్తున్నాను, మ్యాంగో తురుము, మామిడికాయ, పచ్చి మామిడికాయ తురుము. ఇది ఇప్పుడు చిక్కగా అయిపోతుంది. చూడడానికి ఇది సూపర్గా అనిపిస్తుంది. స్మెల్ అయితే బాగా వస్తుంది. కొంచెం సేపు ఇలా కొంచెం ఒక మూత ఆవిరి వచ్చే వరకు ఇలా పెడితే అది మగ్గుతుంది మ్యాంగో. ఫ్యాన్ బంద్ కరేక వచ్చు. ఒక 5 మినిట్ ఆగిన కదా, ఇప్పుడు చూపిస్తున్నా. ఓమా బీపు వచ్చింది. మమ్మీ క్యా కరోనాని అంటుంది. మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ అంటుంది. ఇప్పుడు ఏంపై పసుపు వేస్తున్నా, ఇంకో హాఫ్ వేస్తున్నా.
ఎందుకంటే బాగా పసుపు వచ్చిందనుకో అది లుక్ కనిపించడానికి బాగా అనిపిస్తుంది, కానీ తినేటప్పుడు మాత్రం టేస్ట్ బాగా రాదు. హాఫ్ స్పూన్ వేసాను. ఇప్పుడు ఏం వేస్తున్నాను అంటే ఇంగువ వేస్తున్నాను నేను. బాగానే ఇస్తున్నా, అంటే టేస్ట్ బాగా వస్తుంది ఇంగువ వల్ల. అలాగే ఉప్పు వేస్తున్నా. ఉప్పు ఎంత, పింక్ సాల్ట్ 1 స్పూన్ అండ్ హాఫ్ వేస్తాను, ఎందుకంటే కొంచెం ఎక్కువ తింటే తక్కువ అవ్వాలి కానీ ఎక్కువ కాకూడదు అంటారు పెద్దవాళ్ళు. అలాగే ఇది అయిన తర్వాత కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర అయిన తర్వాతనే కారం, ఎర్రటి కారం వేస్తాను, ఎందుకంటే అది కలర్ కోసం కాదు, అది రుచి వస్తుంది. చివరికి వేస్తే అది రుచి వస్తుంది కాబట్టి ఎక్కువ ఏమేయని 1/2 స్పూన్ వేస్తా. మిరపకాయలు ఉన్నాయి కదా, ఒక 5 మినిట్ మూత పెడతా, ఎందుకంటే 5 మినిట్స్ కాదు 1 మినిట్ ఆల్రెడీ ముందే పెట్టాను కదా. లేకపోతే అది కలపకపోతే మ్యాంగో అనేది కింద అంటుకుంటుంది. తీసేస్తున్నాను. అలాగే కొంచెం నేను కారం అన్నాను కదా, కారం చివరికి జస్ట్ ఇంత వేస్తున్నా. జస్ట్ లుక్ కోసం కాదు, అది టేస్ట్ వస్తుందట అంతే. కొంచెం ఇంకా ఎక్స్ట్రా వేసింది అనుకో. అలాగే ఇది కలిపేసి అన్నమైంది కొంచెం, అది కొంచెం చల్లార తర్వాత అన్నం వేయాలి, లేకపోతే వాసన అనేది వాసన బాగా రాదు. ఓకేనా, ఇది చల్లార తర్వాతనే నేను అన్నం వేస్తాను. ఓకేనా, ఇది చల్లారే వరకు వేచి ఉండాలి. ఆఫ్ చేసేసిన. అలాగే ఈ మూత ఆఫ్ చేస్తాను కదా, దీన్ని కొంచెం తీసేస్తా, అంటే చల్లార్చాలి. అలాగే ఇటు అన్నం కూడా తీసుకున్నాను. దీన్ని చల్లార్చేయాలి, లేకపోతే వీడియోలు కనిపిస్తుంది ఏమచ్చు, వేడిగా ఉంటుంది. లేకపోతే వాసన అనేది బాగా రుచివి రాదు, వాసన ఎలాగో వస్తుంది. అందుకోసం డిఫరెంట్ వాసన వస్తుంది. అందుకోసం చల్లారి తర్వాతనే దీంట్లో వేయాలి. 2 చల్లారాలి. అన్నంకి ఇట్లా కట్ చేసుకున్న తొందరగా చల్లారుతుంది అనేసి. ఓకే, అన్నం చల్లారింది. ఆ అన్నంకి ఎక్కడ ఉండలు లేకుండా చేసుకున్నాను. ఎక్కువ అయితే మనం కలపరాదనేసి ముందే కలిపేసుకుంటాను.
మంచిగా పుల్లగా వస్తుంది. ఎంత తీసిన ఉండలు లెక్క లేకుండా చేస్తే ఇంకా ఒక్కొక్కటి మిలిగినాయి, ఇంకా కలిపేసుకోవాలి. అన్నం చేతితో కలిపేస్తే బాగా వస్తుంది. దిస్ ఈజ్ ద పులిహోర, మ్యాంగో పులిహోర రెడీ అయ్యింది. నేను పసుపు తక్కువ వేస్తే ఇంత కలర్ఫుల్గా అనిపిస్తుంది, ఇంకా మరీ ఎక్కువ చేస్తే మరీ గలీజ్గా అనిపిస్తుంది. చూడడానికి కలర్ బాగానే వస్తుంది కానీ తినేటప్పుడు బాగా అనిపించదు. అందుకోసం మీ చేతితో వేస్తున్నా. నా ఛానల్కి లైక్ షేర్ చేయండి. సౌండ్ బాగా తక్కువ. నేను చేతితోనే కలిపిన, ఎందుకంటే స్పూన్తో మంచిగా అనేసి. మ్యాంగో పులిహోర రెడీ. టేస్ట్ చేయడానికి రండి. నా ఛానల్కి అయితే లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, ఎందుకంటే నేను డైలీ వేస్తా. రెడీ అయింది. ఓకే, తిందాం. టైం ఎంత అవుతుంది? 9:15 అవుతుంది. ఓకే, బాయ్. మూత వేసేస్తా. సరే, బాయ్.